ఆకాశవాణి ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జాతీయ ఉత్తమ అధ్యాపక అవార్డు గ్రహీత డాక్టర్ మెండా దేవానంద్ కుమార్ గారితో ప్రత్యేక ముఖాముఖి వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవో మహేశ్వర అని మన భారతీయ సంస్కృతి ఉపాధ్యాయుని స్థానం భగవంతుని స్థానంతో సమానంగా ఉంచింది. విద్యార్థి జీవితాన్ని తీర్చిదిద్దే శిల్పి ఉపాధ్యాయుడు. ఆయన కృషి తరతరాలకు వెలుగుని పంచుతూ ఉంది. ఉపాధ్యాయుడు అనగానే మనకు జ్ఞానం మాత్రమే కాదు, విలువలు, వ్యక్తిత్వం, మార్గదర్శకత్వం కూడా గుర్తుకు వస్తాయి. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ మెండా దేవానంద్ కుమార్ గారు. 2 దశాబ్దాలుగా బోధనలో విశిష్ట సేవలు అందిస్తూ ప్రస్తుతం డాక్టర్ లక్కిరెడ్డి హనుమీరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైలవరంలో తెలుగు విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. బోధనతో పాటు రచన, పరిశోధన, సంపాదకత్వం వంటి విభిన్న రంగాలలో తన ముద్ర వేసిన ఆయనకు 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, ఇటీవల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ ప్రతిభా పురస్కారంతో పాటు 2025 సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ అధ్యాపక అవార్డు కూడా లభించాయి. ఈనాటి కార్యక్రమంలో సార్తో మనం మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్, ఈనాటి కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. ముందుగా ఆల్ ఇండియా రేడియో వారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. సార్ ముందుగా మన ఆకాశవాణి శ్రోతలందరి తరపరించి మీకు హృదయపూర్వక అభినందనలు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ మీ యొక్క బాల్యం, విద్యాభ్యాసం ఎక్కడ జరిగాయి, వాటికి సంబంధించిన వివరాలు ఒకసారి మా శ్రోతలతో పంచుకుంటారా? అలాగేనండి, తప్పనిసరిగా. మా స్వగ్రామం కృష్ణా జిల్లా మండవల్లి మండలం మండవల్లి చెందినటువంటి మెండా హిజ్గియా, మెండా తెరీసమ్మ గారులకు 5 సంతానంలో నేను 3వ వాడిని. నేను ప్రాథమిక విద్యాభ్యాసము చల్లాపల్లి దగ్గర రామనగరం గుడివాడ ఫాదర్ బింకి స్కూల్, తర్వాత హై స్కూల్ ఉన్నత విద్య ఘంటసాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివి ఉన్నాను. అక్కడ నుంచి కైకలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేశాను. అక్కడే దాని పక్కనే ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కళాశాల వైవిఎన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో డిగ్రీని విద్యాభ్యాసం చేసిన తర్వాత 2010లో బిఈడి మహారాజా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విజయనగరంలో పూర్తి చేసిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ 2001 నుండి పీజీ తెలుగును అభ్యసించాను. అక్కడి నుంచి విశాఖపట్నం నుండి గుంటూరు ఆర్వీఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ఎంఈడిని అభ్యసించాను. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎంఫిల్, పిహెచ్డి పట్టాలను పొందాను. అట్లాగే 2005లో నెట్, 2018లో మరొకసారి నెట్ ను అర్హత సాధించి 2003 డిఎస్సిలో నేను స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా కృష్ణా జిల్లా చిన్నగొల్లపాలెం గ్రామంలో నా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాను. అక్కడ నుండి 4 సంవత్సరములు పూర్తి చేసిన తర్వాత మండవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 3 సంవత్సరాలు స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా విధులు నిర్వహించారు. 2011లో ఏపీపీఎస్సీ వారు ప్రకటించినటువంటి తెలుగు అధ్యాపకులకు నేను అప్లై చేసి విజయం సాధించి 2011 డిసెంబర్ 25న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో తెలుగు లెక్చరర్ గా నా ఉద్యోగ ప్రయాణాన్ని ప్రారంభించాను. ఆ తర్వాత అక్కడ 2 సంవత్సరములు పూర్తి చేసిన తర్వాత ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విజయవాడ నందు 8 సంవత్సరాలు తెలుగు అధ్యాపకునిగా పనిచేశాను. 2021 నుండి డాక్టర్ లక్కిరెడ్డి హనుమీరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైలవరం నందు తెలుగు శాఖ అధ్యక్షులుగా నేను పనిచేస్తూ నా ఉద్యోగ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాను. సార్ మీరు ఒక గ్రామీణ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ప్రారంభించి నేడు జాతీయ స్థాయి అవార్డులు పొందే స్థాయికి చేరుకున్నారు. సో ఈ ప్రయాణంలో మిమ్మల్ని ముందుకు నడిపించిన ప్రధాన ప్రేరణకర్తలు ఎవరంటారు? ప్రేరణకర్తలు 4 ఉంటూ ఉంటారు. ఇప్పుడు ప్రతి ఉదయానికి ప్రేరణ సూర్యుడు, ప్రతి రాత్రికి ప్రేరణ చంద్రుడు అయినట్లే నా జీవితానికి కూడా ప్రేరణగా 4 వ్యక్తులను నేను ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఒకరైతే వాళ్ళ ఆదర్శమూర్తులు. తర్వాత నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు జడ్పీహెచ్ఎస్ ఘంటసాలలో ప్రధానోపాధ్యాయులుగా మూలుపూరి చెన్నారావు గారని ఒక గొప్ప వ్యక్తి ఉండేవారు. వారు ప్రభుత్వ స్కూల్లో పాఠాలు చెప్తూ వెనుకబడినటువంటి పిల్లలకు రాత్రిపూట ప్రైవేట్లు పెట్టాలని మరొక ఎలిమెంటరీ స్కూల్ ని హెచ్ఎం గారిని అడిగి ఆ యొక్క టీచర్లను ఒప్పించి వారందరి చేత సాయంత్రం ఉదయం ప్రత్యేక తరగతులు ప్రైవేట్ రూపంలో ఆయన పెట్టడం జరిగింది. తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి మా మధ్యన పడుకుని ఈయన చదివించడం జరిగింది. అప్పుడు తెలిసి తెలియని వయసులో ఆయన తలకాడ పడుకుని నేను నిద్రపోతా ఉండేవాడిని చదవకుండా. ఒక రోజున లెగిసి మా ఇంటి పేరు మెండా నీ మొహం మండా, నువ్వేంట్రా నా కాళ్ళ
కాళ్ళకడ కూర్చొని ఇన్నాళ్ళు మోసం చేస్తున్నావా చదవకుండా అంటాం. ఆయన ఎంతో ప్రోత్సహించడం, అటువంటి గొప్ప వాళ్ళ వల్లనే ఈ స్థాయికి రావటానికి, ఈ యొక్క ఉపాధ్యాయ వృత్తికి వని తెచ్చినటువంటి నా జీవితంలో వాళ్ళు నాకు తారసపడినటువంటి వాళ్ళు మొదటి వ్యక్తి మూల్పూరి చెన్నారావు గారండి. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత అక్కడ ముగ్గురు వ్యక్తులు నన్ను ఎంతో ఆనందపరిచారో, ఆహ్లాదపరిచారో. వాళ్ళు కీర్తిశేషులు డాక్టర్ ఆచార్య పల్లికొండ ఆపదరావు గారు, అలాగే కీర్తిశేషులు ఆచార్య అత్తులూరి నరసింహారావు గారు, అలాగే నేటికి నన్ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నటువంటి నా యొక్క ఎంఈడి, ఎంఫిల్, పిహెచ్డి గైడ్, మరి నన్ను నడిపించేటువంటి వ్యక్తి ఆచార్య కొండపల్లి సుదర్శన రాజు గారు. వీరితో పాటు ఇప్పుడు ప్రస్తుతం నేను చేస్తున్నటువంటి ఈ కళాశాలలో ప్రధానాచార్యులుగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ ఎల్లా రవి గారు నన్ను, నా జీవితాన్ని, నా ఆలోచనలకు అనుగుణంగా మెరుగులు దిద్ది నన్ను ముందుకు నడిపించి ఈ స్థాయికి తీసుకొచ్చారని నేను చెప్తూ ఉన్నాను. వారందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ యొక్క ఆల్ ఇండియా రేడియో ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. సార్, తెలుగు భాషను విద్యార్థులు ఆస్వాదించడానికి మీరు ఎలాంటి పద్ధతులు ఉపయోగించి వారికి ఈ యొక్క తెలుగు భాష పట్ల ఆసక్తిని పెంచుతూ ఉన్నారు? తెలుగుతో పాటు దానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి విషయాలను జోడించి చరిత్రలో ఏం జరిగింది వాటిని చర్చిస్తూ పాఠాన్ని కొద్దిగా ఆసక్తికరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. పిల్లలు చక్కగా వినటానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేశ స్థాల కాల పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆ న్యూస్ పేపర్స్ ద్వారా, పుస్తకాలను చదవటం ద్వారా, అధ్యయనం చేయడం ద్వారా తెలుసుకొని కొత్త విషయాలను చెప్పినదే చెప్తూ ఉండటం వల్ల విద్యార్థి ఎప్పుడు వినడు. కొత్త విషయాల్ని విద్యార్థి కోరుకుంటాడు. దానిలో తన భాగస్వామ్యాన్ని కూడా కోరుకుంటాడు. నేను గ్రహించింది అది. కాబట్టి నేను వివిధ రకాలుగా పిల్లల్ని భాగస్వామ్యాలను చేయడానికి ప్రయత్నిస్తూ బోధిస్తుంటాను. సార్, సాధారణంగా మనం చూస్తే కనుక పాఠ్య పుస్తకాల్లో ఏది ఉందో దానినే ఉపాధ్యాయులు పిల్లలకి బోధిస్తూ ఉంటారు. కానీ మీరు మాత్రం మీరు స్వయంగా ఆలోచన చేసి సర్టిఫికేట్ కోర్సులు ప్రవేశపెడితే బాగుంటుందని చెప్పి మీరు సర్టిఫికేట్ల కోర్సులు మీరే రూపొందించి పిల్లలకు కూడా అందించారు. సో ఈ ఆలోచన రావడానికి ప్రధాన కారణం ఏంటి సార్? ఈ సర్టిఫికేట్ కోర్సులు ఏమున్నాయి, ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ స్థానంలో ఉన్నటువంటి కోర్సులు ఏమున్నాయి అని అధ్యయనం చేసినప్పుడు నాకు మనసు అధ్యయనం, డిసిషన్ మేకింగ్ ఇట్లాంటి ప్రత్యేకమైన కోర్సులు నాకు ఎందుకో బాగున్నాయి. వీటిని స్ఫూర్తితో మనం కూడా తెలుగులో రూపొందించి పిల్లలకు బోధిస్తే ఎలా ఉంటుందో అని చెప్పి ఒక ప్రయత్నం చేశాను. అది సఫలీకృతమైంది. పిల్లలు చక్కగా వారు ఈ సర్టిఫికేట్ కోర్సుల్లో పాల్గొని పూర్తి చేశారు. అందుకు అభినందిస్తూ వారికి ప్రత్యేక ధ్రువపత్రాలతో పాటు బంగారు పథకాలను కూడా నేను అందించడం జరిగింది. సార్, మీరు చెప్తున్న మాటల్లో నాకు ఎక్కువగా అర్థమవుతుంది ఏంటి అంటే కనుక మీరు మీ విద్యార్థులకు వారి జీవితంలో వారు విజయవంతం కావడానికి పాఠ్యపుస్తక జ్ఞానం కంటే మీరు సమకాలీన అంశాలకు సంబంధించి, రోజువారీ జరుగుతున్న వివిధ అంశాలకు సంబంధించి ఇవన్నీ కూడా క్రోడీకరించి మీరు వారికి బోధించడం జరుగుతుంది. సార్, మీరు ఎందుకు అనుకున్నారు ఈ యొక్క పాఠ్యపుస్తక జ్ఞానం కంటే చుట్టుపక్కల జరుగుతున్న ఆ యొక్క సమకాలీన అంశాలు అవన్నీ క్రోడీకరించి చెప్పడం, వారి నైపుణ్యాలు అదేవిధంగా వారి యొక్క విలువలు పెరిగేందుకు ఇవి ఏ విధంగా దోహదం చేస్తాయని మీరు భావించి అవి మీరు వారికి బోధిస్తూ ఉన్నారు? జ్ఞానము రెండు రకాలుగా విద్యార్థికి అందించడం జరుగుతుంది. ఒకటి ప్రత్యక్ష జ్ఞానం, రెండోది పరోక్ష జ్ఞానం. ఈ పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి జ్ఞానం అంతా కూడా పరోక్ష జ్ఞానమే. ప్రత్యక్ష జ్ఞానాన్ని పొందాలి అనంటే అతన్ని క్షేత్ర పర్యటనలకి తీసుకువెళ్ళాలి. నేను కూడా క్షేత్ర పర్యటనకి పిల్లల్ని తీసుకువెళ్తా ఉంటాను. రకరకాల పేర్లతో పొలంబాట, అట్లాగే ఆరామాల సందర్శన, వీధుల పరిశుభ్రత, సమాజ శ్రేయస్సు ఇట్లాంటి రకరకాల కార్యక్రమాలని నేను నిర్వహిస్తూ సమాజములో రకరకాల కళలను నమ్ముకుని జీవించే వాళ్ళ జీవితాల్ని, కష్టపడి పనిచేసే కార్మికుల జీవితాన్ని, పొలం పనులు చేసే వాళ్ళ యొక్క జీవితాన్ని, వీటిలన్నింటినీ పిల్లలకి చూపించడం వల్ల వాళ్ళలో ఒక అంతర్మదనం అనేది జరుగుతూ ఉంటుంది. ఏది మన జీవితాన్ని సౌకర్యవంతం చేస్తూ ఉంటది? కష్టపడి పనిచేయడమా, కష్టపడి చదవడమా? కష్టపడి పనిచేస్తే 10 రూపాయలు వస్తాయి, ఆ రోజు గడవటం సరిపోతుంది. కష్టపడి మీరు చదివితే ఉన్నత స్థాయిలో డబ్బుతో పాటు హోదాలు వస్తాయి, అవార్డులు కూడా వస్తాయి అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. దేవానంద్ గారు, గత సంవత్సరం అయితే కనుక మీకు ఏపీ బెస్ట్ టీచర్ అవార్డుతో పాటు అనేక అవార్డులను పొందారు. ఈసారి జాతీయ ఉత్తమ అధ్యాపక అవార్డు. సో ఈ అవార్డులు మీకు సమాజంలో ఉపాధ్యాయుని స్థానం గురించి ఏం గుర్తు చేశాయంటారు? ఈ ప్రభుత్వం వారు నేను వైవిధ్యంగా చేసినటువంటి ఉపాధ్యాయ వృత్తితో పాటు కోకరిక్యులర్ యాక్టివిటీస్ తో పాటు అడిషనల్ గా నేను చేసినటువంటి ప్రతి ఒక్క దాన్ని గుర్తించి నాకు ఈ అవార్డులను ప్రదానం చేయటం జరిగింది. వీటి వల్ల సమాజ అభివృద్ధికి, సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి, అందుకు కారకులైనటువంటి భావి భారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యతను నా బుస్కంధాల మీద ఎత్తుకుని పిల్లలను ఇంకా బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దడానికి నిరంతరం ప్రయత్నం చేయాలని ఇవి నాకు ఇచ్చారని నేను భావిస్తూ ఉన్నాను.
సార్ మనం చూస్తూ ఉన్నాము ఈ రోజుల్లో యువత ఎక్కువగా టెక్నాలజీ ఇంగ్లీష్ మీడియం వైపు వెళ్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితులలో తెలుగు భాష పట్ల ఆసక్తి పెంచడం ఎలా సాధ్యమవుతుందని మీరు భావిస్తూ ఉన్నారు? తెలుగు భాష మాతృభాష. ప్రతి జాతికి ఒక మాతృభాష ఉంటుంది. పితృభాష ఉండకపోవచ్చు, సోదర భాష ఉండకపోవచ్చు, కానీ మాతృభాష, పొరుగు భాష, ఈ రెండు భాషలని మనిషి నిరంతరం అధ్యయనం చేస్తూనే ఉంటాడు. మనం హై స్కూల్ స్థాయిలో త్రిభాషా సూత్రం ప్రకారం 3 భాషలని అధ్యయనం చేస్తూ ఉంటాం. ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్. అయితే ఇంగ్లీష్ కి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉన్నాయని ఎక్కువ మంది ఇంగ్లీష్ వైపుకు వెళ్తూ ఉన్నారు. తెలుగులో ఏమి అవకాశాలు ఉన్నాయో చాలా మందికి తెలియదు. నేను చేసే మొదటి ప్రయత్నం ఏంటంటే, నేను కూడా ఎంఏ తెలుగు వరకు కూడా ఈ తెలుగు నాకు అన్నం పెట్టదు అనే ఆలోచన నాకు ఉంది. అయితే పీజీ చివరి సంవత్సరంలో ఎంఏ తెలుగు చేస్తూ బీఈడీలో తెలుగు మెథడాలజీ చేసిన వారు ఎంతమంది ఉన్నారని చేయలెత్తమన్నప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను, చేయెత్తి ఉన్నాను. వారు, నువ్వు ఎంఏ తెలుగు పూర్తి చేసి మా దగ్గరికి వస్తే నీకు బీఈడీ తెలుగు మెథడాలజీ ఉంది కాబట్టి ఎంఈడీలో నీకు బీఈడీ ఛాత్రోపాధ్యాయులకు శిక్షణలో మిమ్మల్ని తీసుకుంటాము, మీకు ఒక 25,000 వరకు మీకు శాలరీ ఇస్తాము, ఈ లోపు మీరు డిస్టెన్స్ లో గానీ రెగ్యులర్ గా గానీ ఎంఈడీ చేసుకోండి అని చెప్పి అన్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. అప్పటి వరకు నేను గ్రూప్ 1 సాధించాలి, గ్రూప్ 2 సాధించాలి, దానికి హిస్టరీ చదవాలి, ఎకనామిక్స్ చదవాలి, పాలిటిక్స్ చదవాలి, జోగ్రఫీ చదవాలి అని అనుకున్నానే గాని తెలుగును చదవాలి, ఇది నాకు అన్నం పెట్టదనే ఆ యొక్క కాన్సెప్ట్ నుంచి ఆ మాట నన్ను బయటకు తీసుకొచ్చి అప్పటి నుంచి నేను తెలుగు అధ్యయనం చేయడం మొదలుపెట్టి ఈ ఎందుకు పని చేయదు అన్న తెలుగే ఈ స్థాయికి నేషనల్ బెస్ట్ టీచర్ గా తీసుకొచ్చింది అని చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాను. తెలుగులో ఏమి అవకాశాలు ఉన్నాయంటే లేని అవకాశం లేదు, అన్ని అవకాశాలు ఉన్నాయి. వార్తాపత్రిక న్యూస్ రిపోర్టర్ గాను, ఎడిటర్ గాను, డిటిపి జాబ్ వర్కులు చేసుకుంటూను, ఇట్లా సినీ పాటల రచయితలు గాను, కథా రచయితలు గాను, దర్శకత్వం వహించడానికి, ఇట్లా అన్ని రంగాలకు ఈ తెలుగు మాతృభాష ఉపయోగపడుతుంది. మాతృభాషలో తన భావాన్ని ఎంతో స్వేచ్ఛగా, ఆనందంగా, ఆహ్లాదంగా చెప్పగలుగుతాడు. పరాయి భాషలో ఆ విధమైనటువంటి స్వేచ్ఛ ఉండదు. పదాల కోసం ఎదుక్కోవాలి, భావాల కోసం వెతుక్కోవాలి. సార్ నిజంగా మీరు చేసిన వర్క్ చూస్తూ ఉంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అందుకని మీకు అనేక అవార్డులు కూడా వస్తూ ఉన్నాయి. నేటి ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ప్రధాన సవాలు ఏమిటి సార్? వాటిని అధిగమించడానికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? ముఖ్యంగా మానసిక ఒత్తిడి. ఇంటా బయట కళాశాలలోనూ ఒత్తిడి ఉంది. స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది ఉంది. దానికి యోగా, రకరకాలైనటువంటి వ్యాయామాల గురించి మన ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధతో అనేక ఏర్పాట్లని చేస్తూ ఉంది. తర్వాత చేసే పనిని ఆనందించడం నేర్చుకోవాలి. ప్రయాణాల దూరం, ఆరోగ్యాలు సహకరించడం లేదు, వీటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మానసిక ఒత్తిడి ఇంకా పెరిగిపోతుంది. ఇవి మనల్ని ఏమీ చెయ్యవు. మనం పాఠాలు బాగా చెప్పాలి, పిల్లల్ని చైతన్యవంతుల్ని చెయ్యాలి. మంచి సమాజాన్ని సృష్టించడం మన చేతుల్లోనే ఉంది. దానికి కావలసినటువంటి ముడి వనరులు మీ ఎదురుగా విద్యార్థులు ఉన్నారు, వాళ్ళని సరిగా సక్రమంగా సరిదిద్దడమే మన బాధ్యత అని మన యొక్క ధ్యాసను మొత్తం విద్యార్థుల మీద పెట్టినప్పుడు మనలో ఉన్నటువంటి మానసిక ఒత్తిడి అంతా కూడా తొలగిపోతుంది అని నేను నమ్ముతున్నాను. సార్ మీరు ఆంధ్ర యూనివర్సిటీ అని చెప్పడం జరిగింది, అక్కడ మీరు చదువుకున్నారని చెప్పారు కదా. మరి ఆంధ్ర యూనివర్సిటీలో ఎక్కువగా మనం వింటూ ఉంటాము, అక్కడ లైబ్రరీ అనేది ప్రతి వ్యక్తి యొక్క సక్సెస్ లో కీ రోల్ ప్లే చేస్తుందని చెప్పి మనం వింటూ ఉంటాం. సార్ మరి మీ జీవితంలో ఆంధ్ర యూనివర్సిటీ యొక్క లైబ్రరీ ఎలాంటి పాత్రని పోషించింది? థ్యాంక్ యూ అండి సాయి గారు, మంచి క్వశ్చన్ అడిగారు. నా జీవితాన్ని ఈ స్థాయికి తీసుకురావటానికి అతి ముఖ్యమైనటువంటి సాధనం, ప్రాంతము ఏదైనా ఉంది అంటే అది ఆంధ్ర విశ్వవిద్యాలయమే అని నేను నమ్ముతూ ఉన్నాను సార్. ఎందుకనంటే అక్కడ నేనున్నటువంటి నాగార్జున హాస్టల్, సిద్ధార్థ హాస్టల్, ఆ యొక్క భవంతులను చూసినప్పుడు అవి బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి కట్టడాలు, ఎంతో ఆనందంగా ఉంటది. ప్రత్యేకమైనటువంటి ఉద్యానవనాలు, గ్రీనరీ ఎంతో మనసును ఆకట్టుకుంటా ఉంటది. ఈ వీటిలన్నిటికీ అదనపు సొగసుగా విశాఖ సాగర తీరం ఎప్పుడూ స్వాగతిస్తూనే ఉంటది. ఇంకా జీవితాలని మార్చేటువంటి కార్ఖానా ఆంధ్ర విశ్వవిద్యాలయపు గుండెకాయే సెంట్రల్ లైబ్రరీ ఉంది. అది 24 గంటలు తెరిచి ఉంటది. నాలాంటి ఎందరో అనామకుల్ని కుర్చీ వేసి, టేబుల్ వేసి, లైట్ వేసి, ఫ్యాన్ వేసి సేదతీర్చి చదువు యొక్క గొప్పదనాన్ని తెలియజేసి ఇంతటి స్థాయికి తీసుకువచ్చింది అనంటే ఆంధ్ర యూనివర్సిటీ యొక్క మెయిన్ లైబ్రరీ అని నేను గర్వంగా చెప్పగలను. కాబట్టి ఒక్కసారి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి, లైబ్రరీ అధ్యాపక సిబ్బందికి అందరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను.
సార్, కార్యక్రమంలో చివరిగా ఈ టీచర్స్ డే సందర్భంగా మన ఆకాశవాణి శ్రోతలకు మీరు చెప్పదలుచుకున్న ప్రత్యేక సందేశం ఏంటి సార్? అన్ని వృత్తుల్లోకి ఉపాధ్యాయ వృత్తి నోబెల్ ప్రొఫెషన్ అని చెప్పేసి అంటారు. మీ పిల్లల్ని ఎక్కువ మందిని అధ్యాపక వృత్తిలోకి పంపించడానికి తల్లిదండ్రులుగా ప్రయత్నాలు చేయండి. విద్యార్థులు అధ్యాపక వృత్తిలోకి రావడానికి ప్రయత్నం చేయండి. ఉపాధ్యాయులుగా, ప్రొఫెసర్లుగా యూనివర్సిటీలోను ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రయత్నం చేయండి. నెట్లని, జేఆర్ఎఫ్లని బోల్డ్ అవకాశాలు ఉన్నాయి. దేశం, సమాజం నడవాలి అంటే అన్ని రంగాల వాళ్ళని తయారు చేయగలిగినటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి. డాక్టర్లని, ఇంజనీర్లని, పొలిటీషియన్స్ ని, పోలీసుల్ని అందరినీ తయారు చేసే వాళ్ళు ఎవరంటే ఉపాధ్యాయ వృత్తి మాత్రమే. కాబట్టి ఈ వృత్తిని ఎక్కువ మంది విద్యార్థులు రావడానికి ప్రయత్నం చేయాలి. అన్ని వృత్తులు, అందుకే గురుదేవో భవ అని చెప్పేసి అంటా ఉంటారు. గురుస్థానం మన వేదాల్లోనూ అన్నిట్లోనూ ఎంతో ఉన్నతంగా ఉన్నది. అన్నిటికీ కారణం గురువే. కాబట్టి ఉపాధ్యాయ వృత్తిలోకి రావడానికి విద్యార్థులు ప్రయత్నం చేయండి. తల్లిదండ్రులు కూడా మీ పిల్లలను ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా ఈ ఆకాశవాణి ద్వారా మీకు ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని అందిస్తూ ఉన్నాను. సరే, నాటి ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని మీకు అనుభవాలు, మీకు సక్సెస్ జర్నీకి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ, మీరు భవిష్యత్తులో ఇంకా అనేక అవార్డులు సొంతం చేసుకోవాలని చెప్పి, అదేవిధంగా ఎంతో మంది విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మరోసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికి కూడా, విన్నటువంటి శ్రోతలకు, నన్ను ఇంటర్వ్యూ చేసినటువంటి సాయి గారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అనండి. ఇంతవరకు ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జాతీయ ఉత్తమ అధ్యాపక అవార్డు గ్రహీత డాక్టర్ మెండా దేవానంద్ కుమార్ గారితో ప్రత్యేక ముఖాముఖిని విన్నారు. పరిచయకర్త రావుల సాయి గురీష్. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.